నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రెండ్ అనే పదం ఎక్కువ వింటుంటాము. అసలు ట్రెండ్ అంటే ఏంటి? ఈ ట్రెండ్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతుంటాయి? ఇది చాలా ఇదే మెయిన్ టాపిక్ అండి, మెయిన్ ఇంపార్టెంట్. ట్రెండ్ అంటే ఏంటంటే ఎక్కువ మంది ఆ రేటుని యాక్సెప్ట్ చేయటాన్ని ట్రెండ్ అంటాం. ఇప్పుడు జనరల్గా స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే బయింగ్ సెల్లింగ్ ఇద్దరు ఆప్టిమిస్టం పెసిమిజం రెండు ఉంటాయి. ఒకే రేట్ మీద ఒకళ్ళు ఆప్టిమిస్టిక్ ఉంటారు, పెసిమిస్టిక్ ఉంటారు. సో సెల్లర్స్ వీళ్ళని బై చేసే వాళ్ళేమో బుల్స్ అంటాం, వీళ్ళేమో బేర్స్ అంటాం. మీరు టీవీలో చూస్తుంటే ఇవాళ బుల్స్ ర్యాలీ వచ్చింది, బేర్స్ ఫాల్ చేశారంటాం. సో ట్రెండ్ ఏమవుతుందంటే మీనింగ్ ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ డామినేట్ చేయటాన్ని, మార్కెట్ని డామినేట్ చేస్తారు. ఓకే. సో ఆ డామినేటింగ్ స్పష్టంగా క్లారిటీగా కనపడితే దాన్ని ట్రెండ్ అంటాం. డామినేట్ చేయడం, మొత్తం గ్రిప్లోకి తీసుకోవటం. ఓకే, మార్కెటింగ్ గ్రిప్లోకి తీసుకోవటం, దాన్ని డామినేషన్ అంటాం. ఆ ఇంటెన్సిటీ మనకు కనపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ ప్రైసెస్ పైకి వెళ్తున్నాయి అనుకోండి, ముందుకు వెళ్తుంటే దాన్ని అప్ ట్రెండ్ అంటాం. అప్ ట్రెండ్, అవును. అంటే ఇప్పుడు యావరేజ్ రేట్ నుంచి ముందుకు అప్ ట్రెండ్కి వెళ్ళటం అంటే బుల్స్ ఆప్టిమిజం వచ్చేసి బుల్స్ ఏం చేస్తారంటే మార్కెట్ని బయింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు బయింగ్ అంటే సెల్లింగ్ అంటే మీరు ఇక్కడ ఒక నిమిషం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాట్ టెక్నికల్గా ఊరికే బై అంటే ఎంటర్ చేయటం కాదు. బయింగ్ అనేది ఒక మైండ్ సెట్ ఆఫ్ పీపుల్, ఈ రేటు ఎంట్రీ పాయింట్లో మంచి రేటు అని అర్థం చేసుకోవటాన్ని బయింగ్ అంటాం. అలా నెంబర్ ఆఫ్ పీపుల్, సో మెనీ పీపుల్ యాక్సెప్టింగ్ దిస్ రేట్ యాజ్ ద మెయిన్ బాటమ్ లెవెల్ అనుకుంటే అప్పుడు నెంబర్ ఆఫ్ బయింగ్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది, డామినేటింగ్ అవుతుంది. దాన్ని అప్ ట్రెండ్ అంటాం. సో అప్ ట్రెండ్ అలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సెల్లర్స్ వాళ్ళు డామినేట్ అవ్వకుండా వాళ్ళు స్మాల్ గ్రూప్ అవుతున్నారు. ఈ డామినేటింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, లీడ్ చేస్తుంటుంది. సో సెల్లర్స్ ఫియర్లోకి వస్తున్నారు, ఫియర్లోకి వస్తారు. బుల్స్ ఆప్టిమిజంలోకి వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ లీడింగ్ అవుతుంది. వీళ్ళు ఏమవుతుంది, ఈ సెల్లర్స్ ఒక స్టేజ్కి వచ్చాక స్టాప్ లాస్ పెట్టుకుంటారు సెల్లర్స్ కూడా. సో ఆ స్టాప్ లాస్ అంటే ఏమవుతుంది, మళ్ళీ అగైన్ బై అవటమే. సో ఇప్పుడు మళ్ళీ బై చేయటం, ఈ రేటు దగ్గర మళ్ళీ బై చేయటం వల్ల ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంటుంది. అలా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్లోకి ఫ్రెష్గా ఈ సెల్లర్స్ లూజర్స్ ఎక్కువ ఉండటం వల్ల అప్ ట్రెండ్ అవుతుంది. ఓకే. సో బయర్స్ ఏమవుతున్నారు, ఏ హై రేట్ని కూడా వాళ్ళు ఎంత రేట్ అయినా కొంటున్నారు, అంటే ఇంకా రేట్ పెరుగుతుందనే పాయింట్లో. సో అలా ఎప్పుడైతే ఇంకా కంటిన్యూగా మనసు ఆప్టిమిజంగా ఉంటారో దాన్ని ట్రెండ్ అంటాం, అప్ ట్రెండ్. తర్వాత వచ్చి ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వచ్చేపాటికి ఇక బయ్యర్స్ బై చేయలేని పరిస్థితిలోకి వస్తారు, సెల్లర్స్ అప్పుడు డామినేషన్లోకి వస్తారు స్లోగా. అవునవును. ఇది మీకు అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ ఇయర్ చూస్తుంటాం. ఈ టమోటా రేట్లు, అవును, టమోటా ఎలా ఉంటుంది, మామూలుగా ఐడియల్ రేటు 20 రూపీస్ 25 రూపీస్ ఐడియల్ రేటు. అది ఒక్కోసారి 100 రూపాయలకి వెళ్ళిపోతుంది. ఆ 100 రూపీస్కి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో అందరం టమోటాలు వాడినా కానీ అప్పుడు ఏం చేస్తాం, తక్కువ కొంటాం, ఒక 1/2 కిలో అట్లా తెచ్చుకుంటాం. అక్కడ ఏమవుతుంది, బయ్యర్స్ ఆ రేటుకి వచ్చేపాటికి హై రేట్ అని ఫిక్స్ అయిపోయి మనం ఏం చేస్తున్నాం, క్వాంటిటీ తగ్గిస్తున్నాం. సో అప్పుడు సెల్లర్ ఏం చేస్తాడు, కంపల్సరీగా రేట్ తగ్గించాల్సి వస్తుంది. ఓకే. అంటే పబ్లిక్ మూమెంట్ని బట్టి అంటే ఒక రేటుకి వెళ్ళాక ఏదైనా, అది స్టాక్ మార్కెట్ అవ్వండి లేదా కమోడిటీ అవ్వండి, ఏ ప్రైస్ అయినా కంపెనీది అవ్వండి, ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక మీకు బయ్యర్స్ అన్ఏబుల్ టు బై దట్ రేట్. అది వాళ్ళు సైకలాజికల్గా ఏమవుతుందంటే ఇంకా ఇది హై రేటు అని ఫీల్ అవటం వల్ల క్రౌడ్ మొత్తం ఫీల్ అవటం వల్ల ఏమవుతుందంటే ఆ రేటు స్టాండర్డ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ రేటు దగ్గరికి రాగానే మీకు రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది, అంటే ఆ రేటు కన్నా ఎక్కువ క్రాస్ చేయలేకపోతాం. ఎందుకంటే సైకలాజికల్గా ఏమవుతామంటే ఇప్పుడు 100 రూపీస్ టమాటా అవ్వగానే మనం అందరం ఏం చేస్తాం, అంత రేటు హై రేటు అనేది మామూలుగా వస్తుంది. అప్పుడు మనం ఎక్కువ మంది కొనరు. ఎప్పుడైతే కొంటలేదో వాళ్ళు కంపల్సరీ రేట్లు తగ్గించాలి.
సో అలాగే సెల్లర్స్ డామినేట్ అవుతుంది ఇక్కడ మార్కెట్లో. సో సెల్లర్స్ వాళ్ళు వాళ్ళు డామినేట్ అవుతారు. సో ఈ బయ్యర్స్ డామినేషన్ తగ్గి సెల్లర్స్ డామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ బయ్యర్స్ అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకోవటం వల్ల మళ్ళీ సెల్లింగ్లోకి వస్తుంది. సో డబుల్ సెల్లింగ్ అవటం వల్ల ట్రెండ్ రివర్సల్ అవుతుంది. సో ఇప్పుడు సెల్లింగ్ మోడ్లోకి వచ్చి అదే షేర్స్ డౌన్ అవుతాయి. మనం ఇప్పుడు ఈ టమాటాలు ఏమవుతాయి, ఒక్కోసారి అదే సీజన్లో ఒక 6 months గ్యాప్లో 10 రూపీస్కి వచ్చేస్తాం, మళ్ళీ 10 రూపాయలకి వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం కేజీలు కొంటాం, అవసరం ఉన్న లేకపోయినా కొనేస్తాం. ఎందుకని, సైకలాజికల్గా ఆ రేటు చీప్ అనుకుంటాం. అలాగే మళ్ళీ ఈ కంపెనీ రేటు కూడా ఆ రేటుకు ఒక సైకలాజికల్గా లో లెవెల్కి వచ్చేపాటికి అది ఇంకా సెల్లర్స్ ఏమనుకుంటారు, ఇది మేజర్ ఇంకా ఫాల్ అయిపోయింది, ఇంకెంతకన్నా ఫాల్ అవ్వదు అనేది సైకలాజికల్గా అవుతుంది. తర్వాత బయ్యర్స్ కూడా ఏమవుతుంది, మార్కెట్లో 3 పార్టిసిపెంట్స్ ఉంటారు. ఒకళ్ళు ఆల్రెడీ బై చేసేవాడు, ఒకడు సెల్ చేసేవాడు, ఒకడు వెయిటింగ్ చేసేవాడు. సో స్పెక్టేటర్స్ అంటాం. వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ యొక్క బయింగ్ సెల్లింగ్ ఫోర్స్ని ఫాస్ట్గా యాక్టివేట్ చేస్తుంటారు. సో వీళ్ళందరూ స్పెక్యులేటర్స్ ఏం చేస్తారంటే ఆ టైంలో ఇది రేటు తక్కువ రాగానే వీళ్ళందరూ కూడా ఎంటర్ అయిపోతారు. సో ఎప్పుడైతే రేటు తక్కువ వచ్చే రాగానే హెవీ బయింగ్ జరుగుతుంది. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, సెల్లింగ్ ఈ ట్రెండ్ మళ్ళీ రివర్స్ అవుతుంది. సో జనరల్గా ఈ అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్, ఇది రేంజ్లోకి వస్తుంది. ఇప్పుడు మన టమాటాలు జనరల్గా ఏం చేస్తాము, 30 రూపీస్ 20 నుంచి 50 మధ్యలో ఉంటుంది, జనరల్గా ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్ వెళ్ళేది ఎప్పుడన్నా సిచ్యువేషన్స్ డిఫరెంట్గా. సో అలాగే ఈ మార్కెట్లో కూడా, స్టాక్ మార్కెట్లో కూడా ఏమవుతుందంటే రేంజ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ట్రెండ్ అవుతుంది. ఇది ట్రెండ్ సార్. సో అదేవిధంగా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే ఈ కాన్సెప్ట్ గురించి కూడా డీటెయిల్గా తెలియజేయగలరు? ఇందాక టాపిక్లో అనుకున్నట్టు మనం సపోర్ట్స్ ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే రేటు అనేది ప్రైస్ ఫాల్ అయ్యి ఒక సర్టెన్ స్టేజ్ దగ్గర ఆగుతుందో అక్కడ ఏమవుతామంటే బయ్యర్స్ అందరూ కూడా ఈ ఎక్కువ మంది స్పెక్టాక్టర్స్, ఈ బయ్యింగ్ చేసేవాళ్ళు, ఒరిజినల్ బయ్యర్ ఉంటాడు, ఒరిజినల్ సెల్లర్ ఉంటారు, స్పెక్టేటర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రేటుని ఐడియల్ రేట్గా తీసుకొని అక్కడ ఎక్కువ బయింగ్ జరుగుతుంటుంది. నార్మల్ బయింగ్ కన్నా ఎక్కువ బై జరుగుతుంది. దాన్ని సపోర్ట్ అంటాం. ఓకే. ఇప్పుడు టమాటాలు మనకి 10 రూపీస్ 20 రూపీస్ రాగానే ఎక్కువగా బై చేస్తాం. సో అలాగే ఈ కంపెనీస్ కూడా ఆ షేర్ ప్రైస్ ఆ రేట్ రాగానే మనం ఎక్కువగా బయింగ్ జరుగుతుంది. అదే టైంలో మీకు ఫోకస్ అవుతూ ఉంటాయి. సో అక్కడి నుంచి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎక్కువ బయింగ్ డామినేషన్కి వస్తుందో ట్రెండ్ రేటు పెరుగుతూ ఉంటుంది. సో ఆ రేటు సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ రేటుకి రాగానే మళ్ళీ ఇది సపోర్ట్ అనేది హిస్టరీ, మనం అందరం టెక్నికల్ అనాలిసిస్లో మేజర్ పాయింట్ ఇదే, హిస్టరీ మనం ఎప్పుడు చెక్ చేస్తుంటాం కాబట్టి ఈ సపోర్ట్స్ ఎప్పుడు కూడా స్టాండ్ అవుతూ ఉంటాయి. సో అందుకని సపోర్ట్స్ ఒక షేర్ కొనేటప్పుడే దాన్ని సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ చూస్తాం. సో సపోర్ట్స్లోనే ఎందుకు కొనాలంటామంటే అక్కడే ఎక్కువ బయింగ్ జరుగుతుంది, అక్కడి నుంచి రిస్క్ తక్కువ ఉంటుంది. రైట్. అలాగే రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఒక స్టేజ్ రేటుకి వెళ్ళిపోయాక మార్కెట్ ఇక బయ్యర్స్ అనేబుల్ టు బై, ఎందుకంటే సైకలాజికల్గా అది హై రేట్ అయిపోతుంది. సో అప్పుడు సెల్లర్స్ ఏమంటుంటే సెల్లింగ్ వాళ్ళకి అది అడ్వాంటేజ్ రేట్ అవుతుంది. సో అక్కడ బయ్యింగ్ కన్నా సెల్లింగ్ ఎక్కువ అవుతుంది. సో ఆ రేటుని మనం రెసిస్టెన్స్ అంటాం. ఇప్పుడు అక్కడి నుంచి మార్కెట్ డౌన్ అయినా మళ్ళీ బయింగ్ జరిగి ఆ రేట్ రీటెస్ట్ అవుతుంది. సో సెల్ చేసుకోవాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా అక్కడ పెట్టుకోవాలి. సో ఈ ట్రెండ్లో మేజర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ అర్థం చేసుకొని ఇప్పుడు మనం బుల్లో ఉన్నాము, బయింగ్ ట్రెండ్ ఏంటి, సో అప్పుడు ట్రెండ్ ప్రకారం మనం మార్కెట్ని ట్రేడ్ చేసుకుంటేనే సక్సెస్ అవుతాం. ట్రెండ్కి అగెనిస్ట్గా ఎప్పుడు వెళ్ళకూడదు. సో మనం ముందు సక్సెస్ అవ్వాలంటే ట్రెండ్తో పాటు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఉంది, ప్రజెంట్ అప్ ట్రెండ్లో ఉంది. సో అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా సెల్లింగ్ చేయకూడదు. ఈవెన్ దో షేర్ ప్రైస్ ఫెయిల్ పడుతున్నా కానీ మనం ఇప్పుడున్న మార్కెట్లో సెల్లింగ్ చేయకూడదు. ఇది బయింగ్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో ఎనీ డిప్ ఆపర్చునిటీగా తీసుకోవాలి బయింగ్కి. సో మీరు సపోర్ట్స్లో ఇప్పుడు బై చేసుకోవాలి, సెల్లింగ్ చేద్దామన్నా చేయకూడదు. అలాగే ఇప్పుడు ట్రెండ్ రివర్స్లో అయినప్పుడు సెల్లింగ్ మోడ్లో ఉన్నప్పుడు అందులో బై చేయకూడదు. సో దాన్ని ట్రెండ్ ఫాలో అవటం. సపోర్ట్స్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్.
టెక్నికల్ అనాలిసిస్లో స్టడీలో అదే ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని అర్థం చేసుకుని అక్కడ ఎంటర్ అయితేనే మనకి ప్రాఫిట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. ఇవాళ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్లో ఉండే ఈ ట్రెండ్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.